ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. 17 మంది ఖైదీలకు క్షమాభిక్షకు ఆమోదం తెలిపింది. 248 ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైజాగ్ యాత్రి నివాస్ అభివృద్ధికి ఆమోదం తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలను మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ వెన్నుపోటు దినోత్సవం, మంత్రుల స్పందనపై చర్చించనున్నారు. ఏడాది పాలన, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే ఏపీకి రాష్ట్రపతి, ప్రధాని టూర్లపై చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. ఏపీ కేబినెట్ సమావేశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి, ఏపీ కేబినెట్ సమావేశం గంట సేపటి నుంచి కొనసాగుతుంది. ఉదయం 11:30కు ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా కూటమి పాలన సంవత్సరం, ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి సంబంధించినటువంటి చర్చ అనేది జరుగుతూ ఉంది. దీంతో పాటుగా వేతనాలకు సంబంధించి ఏదైతే అమరావతి రాజధాని డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఈ చర్చ అలాగే ఆమోదం పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే పోస్టులకి సంబంధించి, కానిస్టేబుల్కి సంబంధించి పోస్టుల విషయంలో కూడా కొంత ఒక నిర్ణయం వచ్చే ఒక అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతోంది. అయితే యోగుల యాత్రకి సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని కేబినెట్ ప్రారంభం కాగానే పవన్ కళ్యాణ్కు యువనేత లోకేష్ అందించారు. దానికి సంబంధించి ఏడాది పాలనతో పాటుగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి పోరాటానికి కూడా ఎంతో ముందుండి పార్టీని నడిపించినందుకు కూడా లోకేష్కి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. మరొక వైపు ఈ ఏదైతే కేబినెట్లో తల్లికి వందనంకి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. తల్లికి వందనం సంబంధించినటువంటి చర్చకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే గత ఏడాది ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ అమలు చేయని నేపథ్యంలో దానిపైన వస్తున్నటువంటి విమర్శలు, అలాగే వాటిని తిప్పికొట్టే ప్రయత్నం, వైసీపీ ఏదైతే ఈరోజు చేస్తున్నటువంటి నిరసనలకు తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మంత్రులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఏడాది కాలంలో ఏదైతే పరిపాలనను అందించారో దానికి సంబంధించినటువంటి మంత్రుల తీరుకి సంబంధించినటువంటి దానిపైన కూడా కేబినెట్లో చర్చ జరుగుతోంది. అలాగే పురోగతి, ఈ సంవత్సర కాలంలో ఎటువంటి పురోగతిని సాధించాము అనే అంశాలకి సంబంధించి కూడా చర్చనైతే జరుపుతున్నారు. ఇక కేబినెట్కి సంబంధించినంత వరకు కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖలో కొంత భూ కేటాయింపుల విషయంలో కూడా, అలాగే కొంత భూ సేకరణ, అమరావతికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ పనులకి సంబంధించినటువంటి స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి భూ పంపిణీకి విషయం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.